నిన్న ఆదివారం రోజు గువాహటిలో జరిగినటువంటి భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన తర్వాత తన్వీర్ గాడికి అర్థమై ఉంటది. నేను ఎందుకురా అనవసరంగా నోరు జారి సవాల్ చేశాను. అనవసరమైనటువంటి సవాల్. ఏంటా సవాలు? T20 వరల్డ్ కప్లో గనక ఫర్హాన్ కంటే కూడా అభిషేక్ ఎక్కువ సిక్స్లు కొడితే నేను లాహోర్ వీధుల్లో నగ్నంగా తిరుగుతానని చెప్పాడు వీడు తన్వీర్ అహ్మద్. ఇప్పుడు ఈ న్యూజిలాండ్లో జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. అసలు అది ఏం బాదుడో అర్థం కాలేదు. 14 బాళ్ళకే హాఫ్ సెంచరీ పూర్తి చేసేసాడు. ఆ బాదుడు చూసి చాలా మంది భయపడిపోయారు. అసలు నిన్న మన బ్యాటింగ్ చూసిన తర్వాత ఏం బ్యాటింగ్ అన్నట్లుగా ఉంది. ఎందుకంటే సూర్యకుమార్ తప్ప పెద్దగా ఎవరు ఎటువంటి ఇది చూపించలేదు, పెర్ఫార్మెన్స్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ దయా దాక్షిణ్యం లేకుండా బాధేశాడు. ఆ బాధను చూసి ఇప్పుడు తన్వీర్ గారికి తడిసిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు నగ్నంగా తిరగాల్సిందే అని చాలా మంది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అంటే అనవసరంగా ఎందుకు ఓవర్ యాక్షన్? అంటే మీరు పనికిరాని ఓవర్ యాక్షన్లు, పనికిరాని మాట్లాడడం బదులు మీరు క్రికెట్ మీద దృష్టి పెట్టవచ్చు కదని కూడా ఇప్పుడు సొంత దేశ ప్రజలు కూడా అంటున్నారు. నువ్వు లాహోర్ వీధుల్లో తిరగాల్సిందే అని కొంతమంది భారతీయులు కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. సో రేపు జరగబోయేటటువంటి T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 7 నుంచి ఇక మనోడికి తడిసి మోపుడవుతుంది. ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఫర్హాన్ మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఒరే ఫర్హాను, నీకు దండం పెడతాను, నువ్వు ఏదైనా చేసే అభిషేక్ శర్మ కంటే ఎక్కువ సిక్స్లు కొట్టురా నాయన, వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఏం చేస్తున్నాడు? అసలు నిద్ర ఆహారాలు మానేసి ఈ తన్వీర్ గారిని లాహోర్ వీధుల్లో నగ్నంగా తిరిగేలా చేయడానికి పూనుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆ బాధలు చూస్తే అలా ఉంది. ఇప్పుడు అభిషేక్ వదులుతాడా? ఎలాగైనా సరే తన్వీర్ అహ్మద్ని నగ్నంగా తిరగడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ వీడు ఎంత తొందరపడ్డాడంటే అభిషేక్ ఎక్కువ సిక్స్లు కొడితే నేను నగ్నంగా తిరుగుతాను అన్నాడు తప్ప అభిషేక్ శర్మ కూడా ఏదైనా సరే సవాలుకి ఒప్పుకున్న విధంగా రాలేదు. వాడు పోనీ అభిషేక్ యాక్సెప్ట్ చేశాడు, ఈ యొక్క ఛాలెంజ్ని అంగీకరించాడు. కానీ అభిషేక్ నేను ఎక్కువ కొట్టకపోతే నేను తిరుగుతానని కానీ, లేకపోతే నేను గుంజీలు తీస్తానని కానీ ఏ విధంగా కూడా చేయలేదు. వాడు ఎంత పనికిరాని వాళ్ళో చూడండి. సరే నేను ఇది చేశాను కదా, అభిషేక్ ఏదైనా చేస్తారని అనలేదు. అంటే వాడికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫర్హాన్ మీద. మరి ఇప్పుడు ఫర్హాన్ మీద ఏ విధంగా ఒత్తిడి తెస్తాడో తెలియదు, కానీ ఫర్హాన్ కూడా ఉచ్చబోసుకొని ఉంటాడు. ఒరే ఇప్పుడు నిన్నెవడు అసలు గనమండు, నువ్వన్నందుకు ఇప్పుడు నేను ఒత్తిడికి గురవుతున్నాను, ఈ ఒత్తిడిలోనే ఏమైపోతుందో తెలియదు అన్న విధంగా ఇప్పుడు ఫర్హాన్ కూడా ఉంటాడు. అదే అది ఎవడైనా సరే, అది భారతీయుడైనా, పాకిస్తాన్ వాడైనా, బంగ్లాదేశ్ వాడైనా ఇలాంటి పనికిరాని ఛాలెంజ్లు చేయకూడదు. అది ఒత్తిడికి గురి చేస్తుంది, విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్హాన్ మీద వస్తుంది, వీడి మీద వస్తుంది. అదే వాళ్ళు చేసినటువంటి అతి పెద్ద తప్పు.